నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై రేవంత్ కుట్రలు ఇంకా ఆగలేదా? 400 ఎకరాలు కొట్టేసే కుతంత్రం విఫలం కావడంతో కొత్త కుట్రకు తెరలేపారా? ఈసారి ఏకంగా వర్సిటీనే అక్కడి నుంచి లేపేసే స్కెచ్ వేశారా? ఎకో పార్కు పేరుతో రేవంత్ ప్రభుత్వం కొత్త పథకం రచించిందా? ఎకో పార్కు నిర్మించే ఉద్దేశం ఉంటే చెట్లు ఎందుకు కొట్టేసినట్లు? వర్సిటీపై ప్రతీకారం కోసమేనా ఎకో పార్కు ప్రతిపాదన? ప్రకృతి మీద ఇంత ప్రేమ ఉంటే ఇంత విధ్వంసానికి పాల్పడేవారా? వందల బుల్డోజర్లతో అడవిని నాశనం చేసి ఇప్పుడు మొసలి కన్నీరా? కథ అడ్డం తిరిగేందుకందుకైనా ఎకో పార్కు పేరుతో కపట నాటకం. రేవంత్కు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియాలో లీకులకు ఇదే కారణమా? ఫ్యూచర్ సిటీకి తరలిస్తామన్న ప్రతిపాదన వెనక కుట్రేంటి? ఫ్యూచర్ సిటీలో రాష్ట్రానికి మరో పెద్ద యూనివర్సిటీ తీసుకురాలేరా? బరాబర్ అడుగుదాం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన రేవంత్ ప్రభుత్వం కుట్రలు ఇంకా మరింతగా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతతోటి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో తాత్కాలికంగా బ్రేక్ పడుతున్నా కూడా ఏకంగా మొత్తం అక్కడి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం అక్కడి నుంచి తరలించే కొత్త పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రచిస్తోంది అన్నటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో ఆ ఇష్యూ సంగతి బరాబర్ అడుగుదాం.